భారీగా నగదు పట్టుబడింది. ఫార్చునర్ వాహనంలో తరలిస్తున్న కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారు. 2 బ్యాగుల్లో నగదును గుర్తించారు పోలీసులు. రెవెన్యూ ఎలక్షన్ అధికారుల ఆధ్వర్యంలో డబ్బును లెక్కేస్తున్నారు. వాహనం నగదుకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన మరింత అప్డేట్స్ ప్రవీణ్ అందిస్తారు. ఝాన్సీ అనంతపురం నగరంలోని విద్యుత్ సర్కిల్లో ఇవాళ పెద్ద ఎత్తున నగదు పగలపడడం కలకలం రేపుతుంది. అనంతపురం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఒక ఫార్చునర్ కార్ లో ఉన్నటువంటి 2 బ్యాగులు తనిఖీ చేశారు. ఈ బ్యాగుల్లో దాదాపు కోట్ల రూపాయల నగదు గుర్తించడంతో ఒకసారిగా పై అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతపురం డిఎస్పీ వీరరాఘవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నగదు ఎవరిది ఏంటి అన్న కోణంలో విచారణ చేపట్టారు. అనంతపురం నగరానికి సంబంధించిన లేక బయటది అన్నది కోణంలో కూడా విచారిస్తున్నారు. ఇది కదిరికి సంబంధించిన వాహనంగా అనుమానం అయితే వ్యక్తం చేశారు. ఇందులో దాదాపు 2 కోట్ల వరకు కూడా నగదున్నట్లు కూడా ప్రాథమికంగా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. దీని మీద పూర్తి సమగ్రమైన విచారణ జరిపిన తర్వాత పూర్తి స్థాయిలో ఎవరిది ఎందుకోసం పంపిస్తున్నారో దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా, సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ఎన్నికల కోసం ఏమైనా తీసుకెళ్తున్నారన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే అనంతపురం పోలీసుల ఆధ్వర్యంలో నగదు బ్యాగులను అయితే స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనం ఎవరిదన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.